టాప్ 9 న్యూస్ కి స్వాగతం. మదనాపురం మండలం నేలవిడి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడిన హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్, మాజీ ఎమ్మెల్యేలు ఆర్ఎస్ ప్రవీణ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు హరీష్ రావుతో రైతులు తక్కువ రేటుకే అమ్ముకుంటున్నాం, 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ఎదురు చూస్తున్నాం, వడ్లను ఇంకా క్లీన్ గా చేయాలి, ఎండబెట్టాలి అంటున్నారు. మమ్మల్ని చంపనీకి మా పొట్ట కొట్టడానికి రేవంత్ రెడ్డి ఉన్నాడు. మహిళలకు 2500 లేవు, రైతు బంధు లేదు, మోసపడుతున్నాం. కురుమూర్తి దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. రుణమాఫీ సగం మందికి కాలేదు. ధాన్యం బయట అమ్ముకుంటున్నారు. సన్న వడ్లు కూడా బయటకు అమ్ముకుంటున్నాం. రైతులు గొల్ల కృష్ణయ్య, బాల నగన్న, శేషన్న, లక్ష్మయ్య, సత్యమ్మ, రాధమ్మ, శాంతమ్మ పాల్గొన్నారు. మేము ఉల్లి కూడా వచ్చింది, మొత్తం పంట నష్టమైంది. మరి దానికి బాధ్యత ఎంత మందిని పెట్టుకున్నా, ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు తోలింటారు. కేసీఆర్ మళ్ళీ ఇస్తున్నా, మళ్ళీ ఎందుకు రాలేదు? వేస్తాను కూడా మళ్ళీ ఆయన వేస్తలేడు, మమ్మల్ని ఎండ పెడుతున్నాడు. ఆకలి కొని భూమి పైసలు వల్లే బతుకమ్మ చీరలు ఏమి లేవు, ఒక్కటి లేదు. ఉన్న దినాలు మీరు వేసిన కాడికి ఏదో బుక్కటి తిన్నాం, కడపిండా తిన్నాం, చేసినాం. ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయినా మరి ఏమనుకుంటున్నాం అంటే మమ్మల్ని పొట్ట సంపనికనే ఉన్నాం. మరి ఇంకేంది? ఎవరు వేసినాం సార్? మేము వేసినాం సార్, ఎప్పటికైనా మేము ఇంకా మాట్లాడుతున్నాం. మేము ఎప్పటికీ వేయలేదు, ఇక్కడ వేసినాం కాబట్టి అంటే 4000 అని చెప్పి 4000 ఇస్తానే కదా, 4000 ఇస్తానే కదా. రాలే 2 నెలలు కొట్టేసి 2 నెలలు నడవ 2 నెలలు కూడా కొట్టి పింఛనా ఏది 2000 4000 ఇచ్చే 2000 కూడా 2 నెలలు కొట్టేసారు. బస్సు ఎక్కిపోతామని ఆశ ఉంటుంది ఎవరికైనా, ఆ ఆశ కూడా బస్సులు ఆపుతారు. చార్జీలు కృష్ణ యాదవ్ ఎప్పుడు తెచ్చిన వడ్లు? అప్పుడు విత్తనాలు వాడవా లేకపోతే వారం 20 రోజులకు వస్తుంది. ఇవాళకి ఎవరు రాలే ఇడికి చేస్తున్నారు, ఎత్తుకోపోతారు. బోనస్ అన్నది కొంటలేరు. ఏమంటుండ్రు అడిగితే? ఏమంటారు? 14, 13 అడుగుతారు. ఇప్పుడు ఏమి పూరి డీలే అంటే ఎట్లా బతకాలి? మా కడుపు కొడుతున్నారు, ఎట్లా చేయాలి సార్? మేము ఎట్లా బతకాలి? ఆ నీళ్లు పోతే, డ్యామ్ అయిపోతే, అది అయిపోతే కష్టపడి కష్టపడి దుమ్ము వాంగా మేము తెచ్చి 10 రోజులు ఏమంటుండ్రు? ఏమన్నా అంటున్నారంటే
ఊరి మీద వడ్లు బయట అమ్ముకుంటున్నారు ఎవరన్నా ఎంత కమ్ముతున్నారు బయట ఏం మాట్లాడారు సార్ ఈయనకు ఈయన రోజు అయితే మేము కోసుకొని ఊరాలు సాలికి కింద వాడు బోనస్ ఈ ఎండల వాడి ఐదు ఒప్పుకున్నారు ఇంకా అలా చారాన వంతు చేసి బారన వంతు అయ్యలేదు మార్కెట్ బయట ఎందుకంటే వస్తలేదు నీ పేరేంటి 6 ఎకరాలు 6.5 సన్నం వడ్లు పండించినావు పండించి బయటకి ఎందుకు అమ్మినావు మరి ఎన్ని రోజులు చూసినావు వారం చూసి వీళ్ళు కొనకపోతే బయట ఏం ధర ఏం ధరక ఇంకా 2,300 400 అంటే నీకు 2,800 రావాలి కదా ఇక్కడ బోనస్ ఇస్తాను కదా 500 బోనస్ లేదు ఏం లేదు వస్తలేరు కదా సార్ చెప్పుకోమే ఉంది కానీ కొంతమంది రావాలంటే సుంకులు 500 అడుగుతున్నారు పూలు అప్పుడు మాకు కేసీఆర్ 17, 16 ఏం చెప్తారో అదే రాసుకొని పోతారు. వాళ్ళు అంత పెద్ద కదా కడుపు నిండా అన్నం ఉంటుంది. మేము ఇక్కడ ఇంత కష్టం చేసి హబ్బు చేస్తా పాటు చేస్తా టూరిజం చేస్తా అని అంతే కదా సార్. అలా తుగాలకు నీళ్ళు లేవు. మేము ఉల్లి కూడా వచ్చింది మొత్తం పంట నష్టమైంది. మరి దానికి బాధ్యత ఎవరు? రైతు బంధు రుణమాఫీ కాలేదా?